ప్రతి వారం ఓటీటీలోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొత్త జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్లో దుమ్ము రేపుతున్న కోర్ట్ డ్రామా గురించి మీకు తెలుసా? తన కూతురి కోసం పోరాడే ఓ తల్లి పోరాటమే ఈ సినిమా. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి దీని గురించి వివరాలు తెలుసుకుందాం. కోర్టు డ్రామా చిత్రాలు మిమ్మల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. నిత్యం సస్పెన్స్ ట్విస్ట్లతో సాగే ఈ చిత్రాలు చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ కోర్టు డ్రామాను తీసుకొచ్చింది. ఇది తల్లి కూతురు ఆధారంగా ఉంటుంది. కానీ మొదటి 10 నిమిషాలు చూస్తే క్లైమాక్స్ వరకు చూడాలనే ఉత్సుకత మిమ్మల్ని నిలవనివ్వదు. ఆ సినిమా పేరే యుద్ధఖండ్ చాప్టర్ 2. కన్నడ భాషలో నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ అజయరావు, అర్చనా జాయిస్, ప్రకాష్ బెలవాడి, సాత్విక్ కృష్ణన్ వంటి ముఖ్యమైన పాత్రలు పోషించారు. తన కూతురికి న్యాయం చేయాలని కోర్టులో వేడుకునే తల్లి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఒంటరి తల్లి నివేదిత పోలీసుల నుండి తుపాకీని లాక్కొని కోర్టు బయట జాకీ అలియాస్ జనార్దన్ అనే బాలుడిని కాల్చి చంపటంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ తర్వాత ఈ విషయం కోర్టుకు చేరుకుంటుంది. నిజానికి చనిపోయిన కుర్రాడు జాకీ నివేదిత 7 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తమ్ముడు. ఈ సంఘటన తర్వాత నివేదిత కుమార్తె కోమాలోకి వెళుతుంది. కానీ ఆమెకు కోర్టులో డేట్ మాత్రమే లభిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే తన తమ్ముడిని కాపాడుకోవటానికి, అతడికి శిక్ష పడకుండా చేసేందుకు తన పదవిని బలాన్ని ఉపయోగిస్తాడు. తాను ఎవరినీ చంపలేదని, ఆమెకు ఏమీ గుర్తులేదని నివేదిత కోర్టుకు చెప్పినప్పుడు కథలో పెద్ద మలుపు వస్తుంది. ఇక ఈ సినిమాలో భరత్ అనే న్యాయవాది కోర్టులో నివేదిత కేసును వాదిస్తాడు. అనుక్షణం ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ కోర్టు రూమ్ డ్రామా సినిమా కథ బలంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి పవన్ భట్ దర్శకత్వం వహించారు. ఈ కథను కృష్ణ అజయరావు, పవన్ భట్ కలిసి రాశారు.